భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మీరు ఆల్రెడీ ఈ వీడియో టైటిల్ చూసి ఉంటారు అండ్ ఇంట్రో కూడా చూసి ఉంటారు. మీకైతే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఈ వీడియోలో నేను అయ్యప్ప స్వామి దీక్షా విధానం అనేది మీకు వివరిస్తాను. అండ్ ఈ వీడియోలో ఆడవాళ్ళకు శబరిమలకి ఎందుకు ప్రవేశం లేదు, ఇరుముళ్ళు అనేది ఎందుకు కట్టుకుంటారు అనేది కూడా నేను మీకు కొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరిస్తాను. ఒక మండల రోజులు అంటే ఎగ్జాక్ట్గా 41 days అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఆయన్ని స్మరించి ఆయన్ని పూజించి శబరిమల వెళ్ళి స్వామిని దర్శించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి దీక్షనైతే విరమిస్తాము. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే ఫుటేజ్ మొత్తం నేను 2023 అండ్ 2024లో అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు తీసినవి. మాల వేసుకునే సంవత్సరం మేము మాల ధరించడానికి ద్వారపొడిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ మేము అయ్యప్ప దీక్షను ఆరంభిస్తాం. అసలు అయ్యప్ప స్వామి భక్తులు ఎందుకు నల్లటి వస్త్రాలను ధరిస్తారు? అయ్యప్ప స్వామి శనీశ్వరుడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన భక్తులు ఎవరైతే మండల రోజుల పాటు దీక్ష పూనుకుని నేలపైనే నిద్రించి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి శబరిమల కొండకు వచ్చి ఆయన్ని దర్శనం చేసుకుంటారో అలాంటి భక్తులని శనీశ్వరుడు ఎప్పుడూ కూడా పీడించకూడదని అయ్యప్ప మాట తీసుకున్నారు. అందువల్లే అయ్యప్ప స్వామి భక్తులు నేలపైనే నిద్రించి నల్లటి వస్త్రాలే ధరించి చన్నీటి స్నానం చేసి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుస్తారు. దీక్ష మొదటి రోజు నుంచి చందనం మరియు తులసి మాలలు ధరించి నల్లటి దుస్తులనే ధరించి నిత్యం స్వామినే పూజిస్తూ స్వామినే తలుస్తూ తరించిపోతూ ఉంటాం. ఉదయం సూర్యోదయం కాకుండానే నిద్రలేచి గుడిలో ఏర్పాటు చేసుకున్న పీఠం దగ్గర స్వామివారికి పూజ చేసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి హారతిచ్చి పూజ ముగించుకుంటాం. పూజ చేసిన తర్వాత ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం భిక్ష ముగించుకొని సాయంకాలం సూర్యాస్తమయం అయిన తరువాత పీఠం దగ్గర స్వామివారికి పూజ చేస్తాం. స్వామివారి భక్తి పాటలతో పడివేసి స్వామివారికి భజన చేస్తాం. ఈ 41 రోజుల పాటు తోటి స్వాములు ఏర్పాటు చేసిన కలశ పూజలు మరియు పడి పూజలకు వెళ్తాము. అలానే నవంబర్ 4వ తారీఖున మా తోటి స్వామి పక్క ఊర్లో ఏర్పాటు చేసిన 108 కలశాల పూజకి వెళ్ళాము. రాత్రి 10 గంటలకి పూజ అయిపోయింది. అల్పాహారం చేశాము. 1 గంట ఆ సమయంలో ఇంటికి బయలుదేరాను. ఈలోపు ఏమైందో తెలీదు, హఠాత్తుగా నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. శరీరం మొత్తం దెబ్బలు. నా తోటి స్వాములు కంగారు పడిపోతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే జస్ట్ చావు నుంచి తప్పించుకున్నాను అని. నాకు అప్పుడు ఒకటే గుర్తొచ్చింది, అయ్యప్ప స్వామి నన్ను కాపాడాడు. ఆయన నా వెనకుండి నడిపించాడు. అందువల్ల నేను చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాను. నాకేమో ఒక పక్క నుంచి భయం వేస్తుంది. ఇంకొక 10 రోజుల్లో శబరిమల వెళ్ళాలి. మా నాన్న స్వామి మిగిలిన స్వాములు అందరూ శబరిమల నువ్వు కొండ ఎక్కలేవు, నడవలేవు, ద్వారపూడి వెళ్ళి మాల తీసేద్దు అని చెప్పేసి అన్నారు. నేను చాలా కంగారు పడిపోయా, చాలా భయపడిపోయా. నడవలేనేమో, శబరిమల వెళ్ళలేనేమో, స్వామిని దర్శించుకోలేనేమో అని. కానీ నేను స్వామిని చూడాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. ప్రతి సంవత్సరం శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని స్వామికి మాట ఇచ్చాను. అయ్యప్పకి ఒకటే చెప్పా, స్వామి నేను వస్తున్నా, నా వెనకాలండి నువ్వే నడిపించాలని వేడుకున్నా.
ఇరుముడు కట్టుకునే రోజు రానే వచ్చింది. ఇంటి దగ్గర దిష్టి కొబ్బరికాయ కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా పీఠం దగ్గరికి వెళ్ళాము. అసలు ఇరుముడు అంటే ఏంటి, దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అది నేను మీకు వివరంగా చెప్తాను. అయ్యప్ప స్వామి తల్లిదండ్రులైన పందల్ రాజా మరియు అతని భార్యకి ఒక రోజు తలనొప్పి రావడం వల్ల అది తగ్గడానికి పులిపాలు మాత్రమే ఔషధం అని తెలుసుకున్న అయ్యప్ప అడవులకు వెళ్తాడు. వెళ్ళే సమయంలో ఆయనకు ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఒక ముడిలో నెయ్యి నింపిన కొబ్బరికాయలు, మరొక ముడిలో బియ్యం మరియు దారిలో వండుకోవడానికి పప్పు దినుసులు కడతారు. ఇరుముడి అంటే 2 ముడులు. ఆ విధంగా ఇరుముడి ధరించిన మొదటి వ్యక్తి సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామి వారే. అందుకే పల్లికట్టు శబరిమలెక్కు కళ్ళెం ముల్లెం కాలికి మెట్టై అని అంటారు. శబరిమల కొండకు వెళ్తున్న అయ్యప్ప స్వామి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు, బియ్యం మరియు కొండపైన మాలికాపురత్తమ్మ వారికి సమర్పించాల్సిన గాజులు, రవిక ముక్క ఉంటాయి. 5 కొబ్బరికాయలలో మొదటిది కన్నుమూల గణపతి దేవాలయం దగ్గర, రెండవది శబరిపీఠం దగ్గర, మూడవది పదునెట్టాంబడి దగ్గర అంటే బంగారు 18 మెట్ల దగ్గర, నాలుగవది కొండపైన మాలికాపురత్తమ్మ దగ్గర దొల్లించి వదిలేసే కాయ, ఐదవది నేతి నింపిన కొబ్బరికాయ. ఇరుముడిలో ఉండే బియ్యం అక్కడే ఉన్న ధర్మసత్రంలో ఇస్తాం మరియు ఒక పిడికెడు బియ్యాన్ని వెనక్కి ఇంటికి తెచ్చుకుంటాం. ఇది ఇరుముడి వెనకాల ఉన్న అసలు శాస్త్రం. శబరిమల కొండకు స్త్రీలకు ఎందుకు ప్రవేశం లేదు? ఇది అందరూ తెలుసుకోవాలనుకునే ప్రశ్న. పూర్వం మహిషి అనే ఒక రాక్షసి ఎన్నో తపస్సులు చేసి హరిహరుల సంగమంతోనే తనకు మృత్యువు రావాలని వరం కోరుకుంది. అంతటి శక్తివంతమైన మహిషిని చంపడానికి అయ్యప్ప అస్కలిత బ్రహ్మచర్యం కూడా చేపట్టారు. మహిషిని సంహరించి అక్కడున్న ప్రజలకు విముక్తిని కూడా ఇచ్చారు. అలానే మాలికాపురత్తమ్మ అమ్మవారి కోరిక మేరకు ఏ సంవత్సరం అయితే కొండకు కన్యస్వాములు రారో ఆ సంవత్సరం ఆమెను వివాహం ఆడతానని అయ్యప్ప స్వామి మాటిచ్చారు. కానీ ప్రతి సంవత్సరం శబరిమల కొండకు కన్యస్వాములు వస్తూనే ఉన్నారు. స్వామి బ్రహ్మచారిగానే ఉన్నారు. ఇందువలనే శబరిమల కొండకు స్త్రీలకు ప్రవేశం లేదు. ఇది ధర్మం, ఇది ప్రజల యొక్క నమ్మకం. ఇలాంటి ఒక రిలీజియస్ ప్లేస్కి సెక్యులరిజం అనే దాన్ని అప్లై చేయొద్దు. ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరే విధానం మీరే స్వయంగా చూడండి.
అలా మా శబరిమల ప్రయాణం మొదలైంది. మా శబరిమల యాత్రలో మొదటిగా ఎరుమేలు చేరుకుంటాం. అక్కడ పేటతుళ్ళలాడుతూ వావర్ స్వామి మసీదు మరియు ధర్మశాస్త్ర ఆలయం దర్శించుకుని పుణ్య పవిత్ర పంబా నది చేరుకుంటాం. పంబా నదీ స్నానం సర్వపాప నివారణం. పంబా నది నుంచి స్వామివారి సన్నిధానం 6 కిలోమీటర్లు ఉంటుంది. పంబా, శబరిపీఠం, అప్పాచిమేడు, శరణ్కుత్తి, చివరిగా సన్నిధానం అంటే స్వామివారి ఆలయం. దీన్నే నీలుమల దారి అని అంటారు. మేమిప్పుడు ఈ దారిలోనే వెళ్తాం. మకర జ్యోతికి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎరిమేల నుంచి నడుస్తారు. ఈ దారిని కరిమల దారి అని అంటారు. ఇది మొత్తం 50 కిలోమీటర్లు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. I'm so happy finally we reached Pamba. I have been dreaming this from last 3 years. From 2001, I always wanted to visit Shabarimala, but finally in 2023, November 26th, I finally came to Shabarimala. I'm going to take a holy dip in Pamba River. I feel so happy now. This time I came with my father. You can see him walking with Irmudi. ఐదు కొండల దేవుడు అయ్యప్పని చూడడానికి ఈరోజు వచ్చాం. ఫైనల్లీ వి ఆర్ సో హ్యాపీ.
ఇరుముడి శిరస్సును ధరించి మాత్రమే పదునెట్టాంబడి ఎక్కాలి. స్వామివారి దర్శనం అయ్యాక ఇరుముడిలో ఉన్న కాయల నుండి నేతిని తీసి స్వామివారికి అభిషేకం చేస్తాం. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే, స్వామియే, ఓం శ్రీ 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 స్వామియే. హరిహరాత్మజం దేవమాశ్రయే. తిరిగి ఇంటికి చేరుకున్నాకే పీఠం దగ్గర దీక్ష విరమిస్తాం. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా వయస్సు అనుభవం చాలా తక్కువ. నేను మీకు చెప్పిన చరిత్ర అంతా నేను ఎక్కడో చదివి తెలుసుకున్నది. నిత్యం నిన్నే నమ్ముకుని, నిన్నే కొలిచి, నిన్నే పూజించి తరించిపోయే నీ భక్తులను ఎప్పుడు ఇలానే కాపాడయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతన్నానంద చిత్తన్న అయ్యన్న అయ్యప్ప స్వామియే.